మార్చడం నా వల్ల కాదురా, నీ అంతు చూస్తా. ఏంటి జానీ ప్రాబ్లం? రే వరుసగా నుంచోండ్రా. నట్టుకురా పంది. ఇప్పటికి కొట్లాట కేసే సార్. పోను పోను తెలుస్తుంది ఏం చేశారనేది. వాళ్ళే చెప్పాలి ఏం చేశారో. కొత్త టీమారా మీరు? ఏంట్రా అంత పొగరా మీకు? సార్ నాకు పాస్ అర్జెంటుగా వస్తుంది. పోసుకోరా. ఎక్కడ? ఇక్కడ పోసావంటే మీరందరూ తాగాల్సిందే. అయ్యో రే, నీది నువ్వే తాగు. వెళ్ళు వెళ్ళు, తినగా వెళ్ళు. అలాగే. ఇంతకు ముందు ఎలాంటి పనులు చేసేవాళ్ళు? మొదటిసారి సార్. అయితే మొదటిసారి అనమాట. ఇంకొకసారి ఇలాంటి వెదవ పనులు చేయకుండా స్ట్రాంగ్ గా రిపోర్ట్ రాసి పెట్టు. డబ్బులున్నాయి మీ ఇంట్లో? ఇలా ఎవరా? ఇదిగో సార్. బూత్ బొమ్మలు ఏమైనా ఉన్నాయా? లేవు సార్. నువ్వెందుకు గింజుకుంటున్నావు? ఇది ఎవరిచ్చిన కొటేషన్ రా మీకు? కొటేషన్ అంతా ఏం కాదు సార్. మరి నా చెల్లిని ఏడిపించినందుకు. వెంటనే వెళ్ళి కొట్టేస్తావా? ఎవర్రా నువ్వు? పవన్ కళ్యాణ? ఊర్లో ఉన్న అందరు అన్నయ్యలు ఇలా చేస్తే ఇంక మాకేంట్రా పని? దెబ్బకి దెబ్బని పవన్ అనే చెప్పాడు. గట్టిగా చెప్పరా. సార్ నా చెల్లిని ఏడిపించాలనే కొట్టడానికి వెళ్ళాను. అది ఎవరైనా చేస్తారు సార్. ఏంటో పెద్ద డైలాగులు కొడుతున్నావు? డైలాగ్ అంతా ఏం కాదు సార్, అదే నిజం. ఉన్నది చెప్తున్నా. లెగరా లెగు. ఏంటయ్యా ప్రాబ్లం? సార్ వాళ్ళు నా చెల్లెల్ని ఏడిపించినందుకే వెళ్ళి వాళ్ళని కొట్టాను. ఇప్పుడు మేము లోపల వాళ్ళు బయట తిరుగుతున్నారు. మీరేం చేయరని కూడా నాకు బాగా తెలుసు. పెద్దగా అరవకు, ఇది పోలీస్ స్టేషన్. సారీ సార్. ఏంటయ్యా ఇది? నీ చెల్లెల్ని అల్లరి చేసింది ఎవరు? ఆ తృప్తి నగర్ లో ఉన్న రౌడీలే సార్. ఆ రౌడీలు దొరకలేదా సార్? అది ఏంట్రా గొడవ? నీకు తెలుసా? వీడు ఆ మెకానిక్ షాప్ రవీంద్ర కొడుకు. మీరు మొన్నెళ్ళి జీప్ తీసుకున్నారు కదా, అబ్బాయి చాలా మంచోడే సార్. వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని పంపించండి సార్. తర్వాత రౌడీల్ని పట్టుకోండి. ఓకే సార్. ఎలాగోలా మొదటిసారిగా మీ నాన్న వల్ల ఓ మంచి జరిగిందిరా. ఇది రెండవసారి, కానీ మొదటిసారి నాది. అలాగే సార్. ఏంట్రా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చారు? నన్ను అడుగు చెప్తాను. ఒక చిన్న గొడవే. ఎంతరా? ఐపీసీ 321 26. మేము మా పవర్ ఉపయోగించుకుని బయటకు వచ్చేసాంలే. ఉత్తరించారులే. అసలు మీ మొఖాలకి గడ్డం చేసుకోవటం వచ్చరా మీకు? ఏమీ లేదులేండి. సార్ అవును, మీరేంటి ఇక్కడ? నేను ఎస్ఐని కలవటానికి వచ్చాను పని మీద. మేము వెళ్ళొస్తాం. రారా. ఎస్ఐని కలవడానికట. నువ్వు లేట్ చేస్తుంటే నేను అనుకున్న వైన్ షాప్ మూసి ఉంటుందని. నా శవం మీద కాలు పెట్టి మొయ్యాల్సిందే. శ్వాసనాళాల్లో ఒక స్పాంజ్ లాంటిది. అంతే కదరా? నీది ఇప్పుడు జల్లడలాగా ఉంటుంది. నువ్వేంట్రా ఫ్లాట్ అయిపోయావా? ఫోన్ లో లొడలొడ మాట్లాడకుండా అమ్మాయిని తీసుకుని ఊటీకో మైసూరుకో వెళ్ళంటే బావా ఆ పని అయిపోయేదే. ఈ ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిలు ఫ్రాడే. రే, ఇక్కడ ఒక సింహం కూర్చున్నప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడకండిరా. నిజం చెప్పాలంటే దీని లెవెల్కి ఈ చండాలమంతా తీసి పారేసి ఏసీ రూమ్ లో కూర్చొని తాగాలి. అవును కదా మిస్టర్ నెపోలియన్? మా ఇల్లు అంత సండాలంగా కనిపిస్తుంది ఏంటి? నీకు అలాంటి కోరికలుంటే మన ఏసీ రూమ్ కి వెళ్ళి మందు కొడతాం. మరి మీ నాన్న గట్టిన ఇంట్లో ఉంది ఏసీ రూమ్. అందరు ఎప్పుడే వెళ్ళండి, లేదంటే మొత్తం కక్కేస్తాను. వెళ్దామా?